గణపతయే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శంతనుడికి వేటపిచ్చి ఉందిగదా. గాంగేయుడితో కలిసి గాఢారణ్యాలకు బయలుదేరాడు. క్రూరమృగాలని వెదికి సంహరిస్తూ అరణ్యం నుంచి అరణ్యానికి వెడుతూ 4 ఏళ్లపాటు సాగింది వారి వేట. కట్టకడపట కాళిందీ తీరానికి చేరుకున్నారు. ససైన్యంగా విడిదిచేశారు. శంతనుడు తన గుడారంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఎచటనుండి వీచెనో ఒక సుగంధ పరిమళ వీచిక అతడి ముక్కుపుటాలకు గిలిగింతలు పెట్టింది. తనువుకు పులకింతలు పెట్టింది. గుడారం వెలుపలకు వచ్చాడు. ఇది మందార సుమగంధం కాదు, కస్తూరి పరిమళం కాదు, చంపక సువాసన కాదు, మాలతీకేతకీ సురభిళ వాయుతరంగం కాదు. ఏమిటయ్యుంటుంది చెప్మా అనుకుంటూ ఆ పరిమళం ఆస్వాదిస్తూ అది వస్తున్నవైపు చకచకా అడుగులు వేశాడు. కనిపించింది. శృంగారవతి కనిపించింది. కాళిందీ నదీ తీరాన కూర్చుని ఉంది. మలినాంబరాలలో ఉన్నా నల్లగా ఉన్న చూపులకు ఇంపుగా కనిపిస్తోంది. ఈ పరిమళం ఆవిడ శరీరం నుంచే అని రాజు గ్రహించాడు. ఆశ్చర్యపోయాడు. పరిమళమే అద్భుతమనుకుంటే సోయగం మరింత అద్భుతంగా ఉంది. నిండు జవ్వనం పెట్టని సొమ్ముగా ఉంది. ఎవరీ అమ్మాయి ఇక్కడ ఎందుకుంది? దేవనాగమాలవ గంధర్వకన్యలలో ఎవరైయుంటుంది? ఎవరైనా కాని ఈ గుమఘుమలు ఏమిటి? ఒకప్పుడు గంగాదేవి ఇలాగే నదిఒడ్డునే దర్శనమిచ్చింది అనుకునేసరికి శంతనుడు కామవివసుడయ్యాడు. మాట కలిపాడు. ప్రియా, ఎవరు నువ్వు? ఎవరి అమ్మాయివి? ఇక్కడ ఎందుకున్నావ్? ఇది విజనరణ్యం కదా. చారునేత్రి, ఒంటరిగా ఇక్కడ ఏమిచ్చేస్తున్నావ్? ఎవరికోసం ప్రతీక్షిస్తున్నావ్? వివాహితవా అవివాహితవా? నీలి దిరుజాల ముంగురులదానా? దయచేసి నీ వివరాలన్నీ చెప్పు. నీ సౌందర్యం నా మనస్సును పరవశింపజేస్తోంది. ఈ పలకరింపులకి యోజనగంధి రవ్వంత తత్తరపడింది. శంతనుణ్ణి చూసి కన్నులు పద్మాల్లా వికసించాయి. నేను దాసరాజు కూతురును, తండిచాటు కన్యను. ఇదిగో ఈ నావ నడుపుతుంటాను. ఉచితంగా యాత్రికుల్ని నదిదాటించి అటూ ఇటూ చేరుస్తుంటాను. నీకు అబద్ధం చెప్పడమెందుకు? ఈవేళ మా నాన్నగారు వేరే పని ఉండి ఇంటిదగ్గరే ఉండిపోయారు. అంబుజేక్షణా, నేను కురువంశ మహారాజును. నాకు భార్యలేదు. నిన్ను ధర్మపత్నిని చేసుకుంటాను. అంగీకరించు. యవ్వనం ఎందుకు వృధా చేసుకుంటావ్? నిన్ను చూసినప్పట్నుంచి మన్మధుడు నాపై దాడి చేస్తున్నాడు. నీ రూప యవ్వన విలాసాలకు నీకూ దాసుణ్ణి. అనుగ్రహించు. ఒకప్పుడు నాకు భార్య ఉండేది. నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. మరొకతినింతవరకూ చేసుకోలేదు. ప్రస్తుతానికి విధురుణ్ణి, భార్యావిహీనుణ్ణి. సర్వాంగసుందరివి నిన్ను చూడగానే మనసయ్యింది. యోజనగంధి చెవులకు ఈ పలుకులు అమృతపు చినుకులయ్యాయి. ధైర్యం కూడగట్టుకుని సన్నని వంతుతో సాత్వికంగా పలికింది. మహారాజా, నీ మాటలు నిజమేనని నమ్ముతున్నాను. కాని నేను స్వతంత్రురాలిని కాదు. తండ్రి వద్దికలో ఉన్నదానిని. దాత అతడే కాబట్టి నువ్వు ఆలస్యం చేయకుండా వెళ్ళి మా తండ్రిని అర్థించు. దాసపుత్రినైనంత మాత్రాన స్వైరిణిని కాదు. స్వైరిణి అంటే స్వేచ్ఛావిహారశీల. తండ్రి చెప్పుచేతలో మెలిగేదానిని. ఒకవేళ నువ్వు అభ్యర్థించినా మా తండ్రి అంగీకరించి ఇవ్వకపోతే అప్పుడు నువ్వే స్వయంగా నా పాణిగ్రహణం చెయ్యి. అది నాకు సమ్మతమే. మన్మధుడు నిన్నెలా హింసిస్తున్నాడో నవయౌవనంలో ఉన్న నన్నూ అలాగే హింసిస్తున్నాడు. అంటే నిన్నే హింసించినవాడు నా వయసులో ఉన్న నన్ను హింసించడా? అయినా పరంపరగా వస్తున్న కులాచారాల పట్ల నిబ్బరంగా ఉండాలి కదా నేను. సౌనకాది మహమునులారా, యోజనగంధి ధైర్యంగా చెప్పిన మాటలు వింటూనే శంతనుడు దాసరాజును కలుసుకోడానికి బయలుదేరాడు. అల్లంత దూరాన చూసి దాసరాజు ఆశ్చర్యపోయాడు. వంగి వంగి దండాలు పెడుతూ ఎదురువచ్చాడు. మహారాజా, నిన్ను నా దాసుణ్ణి ఇలా అనుగ్రహించారా? ధన్యుణ్ణి. పనివేమిటో ఆజ్ఞాపించండి. దాసా, నువ్వు అంగీకరించి ఇచ్చేట్టయితే నీ కూతుర్ని ధర్మపత్నిని చేసుకోవాలని అనుకుంటున్నాను. భూపాలా, కన్యారత్నం నాదైతే, అడుగుతున్నవాడవు నువ్వైతే ఇవ్వదగినది ఎప్పుడూ ఇస్తాను, ఇవ్వరానిది ఎప్పుడూ ఇవ్వను. అయితే మహారాజా, ఇక్కడొక చిన్న నియమం. మా అమ్మాయికి పుట్టె కొడుకు. నీ తరువాత పట్టాభిషిక్తుడు కావాలి. నీ పుత్రుడే అయినా మరొకడెవడూ రాజు కాకూడదు. శంతనుడు అవుననలేదు కాదనలేదు. ఆలోచనలో పడ్డాడు. గాంగేయుడు తన మనసులో ఉన్నాడు.
కనక మారుమాట్లాడకుండా వెనుదిరిగి వెళ్ళిపోయాడు. వెళ్ళాడే కాని మనసులో లేదు. స్నానం చెయ్యలేదు, భోజనం చెయ్యలేదు, పోనీ అంటే కునుకు తీయలేదు. అదే ఆలోచన. అటు యోజనాగంధి, ఇటు పట్టాభిషేకం. చింతాకులుడై దిగులుగా కూర్చున్నాడు. గాంగేయుడు గమనించాడు. తండ్రీ, ఏమిటి మీ దిగులు? అజేయుడైన శత్రువు ఉన్నాడా? చెప్పండి, వాడి వంశం మొత్తం నాశనం చేసి వస్తాను. తండ్రి దుఃఖాన్ని తెలుసుకోలేకపోయాక, తొలగించలేకపోయాక, కొడుకు ఉండి ఏం లాభం? రుణం తీర్చుకోవడం కోసమే మీకు కొడుకుగా పుట్టాను. విచారించకండి, విషయం చెప్పండి. తండ్రి ఆజ్ఞాపిస్తే రాజ్యం వదిలేసి అడవులకు వెళ్లాడు రాముడు. హరిశ్చంద్రుడి కొడుకు రోహితుడు. తండ్రి అమ్మేస్తే ఒక విప్పుడి ఇంటి దాసుడయ్యాడు. అజీగర్తుడి కొడుకు సునస్నేపుడు ఇలాగే బలి అవ్వడానికి సిద్ధపడి యూపస్తంభం ఎక్కాడు. అతణ్ణి విశ్వామిత్రుడు రక్షించాడనుకో. తండ్రి ఆనతిమీద పరశురాముడు జామదగ్యుడు తల్లి శిరస్సు ఖండించాడు. అకార్యమైనా చేశాడు. తండ్రి ఆజ్ఞకు తిరుగులేదని భావించాడు. మహారాజా, ఈ శరీరం మీది. ఏమి చెయ్యాలో చెప్పండి, చేస్తాను. సాధ్యాసాధ్యాలను గురించి ఆలోచించకండి. నేనున్నాను, ధనుస్సు ఉంది. నా పుట్టుకైనా చరితార్థం అవ్వాలి. మీ కోరికైనా తీరాలి. చెప్పండి, చేస్తాను. సమర్థుడయ్యుండి తండ్రి కోరిక తీర్చలేనివాడు కొడుకే కాడు. వాడి జన్మ వ్యర్థం. దేవవ్రతుడు గాంగేరు ఇంతగా అడిగి నిర్బంధించేసరికి శంతనుడు కొంచెం కదిలాడు. అయినా మనసులో మాట చెప్పడానికి సిగ్గుగా ఉంది. చెప్పక తప్పని పరిస్థితి. క్లుప్తంగా వేగంగా చెప్పి ముగించాడు. కుమారా, నిజమే. దిగులుగానే ఉంది. నువ్వు ఒకడివేగా నాకు పుత్రుడివి. వీరుడివి, సూరుడివి, సంగ్రామ కోవిదుడివి నువ్వు. ఏకపుత్రుడు ఇంచుమించు అపుత్రుడు అని పెద్దలంటారు. పైగా ఏ యుద్ధంలోనైనా నీకు ఏదైనా జరగకూడనిది జరిగితే నేను నిరాశ్రయాన్ని అయిపోనో? ఇదే నా బాధ, మరింకేమీ లేదు నిజం. తండ్రి అసలు సంగతి చెప్పడం లేదని గాంగేయుడికి అర్థమయింది. సిగ్గుపడుతున్నట్టు గ్రహించాడు. మౌనంగా వచ్చేశాడు. మంత్రుల్ని పెద్దల్ని పిలిచాడు. నిజం కనుక్కొని నాకు చెప్పండి అన్నాడు. వారు వెళ్లి సంగతి తెలుసుకొని వచ్చి దేవవ్రతుడికి విన్నవించారు. అతడు తక్షణం బయలుదేరి దాసరాజును కలుసుకున్నాడు. ప్రేమగా వినయంగా సంభాషించాడు. దాసరాజా, మీ అమ్మాయిని నాకు తల్లి అగుగాక. నేను దాసుణ్ణి అవుతాను. మా నాన్నగారి కోసం అభ్యర్థిస్తున్నాను. గాంగేయ, శంతను మహారాజుకు పెద్ద కొడుకువు నువ్వున్నావు. మా అమ్మాయిని మీ తండ్రిగారు చేసుకుంటే పుట్టబోయే నా దౌహిత్రుడు రాజు కాలేడు. అంచేత నువ్వే చేసుకో. దాసా, కుదరదు. మీ అమ్మాయి నాకు తల్లి కావలసిందే. నేను రాజ్యం చెయ్యను. పుట్టబోయే తమ్ముడికే పట్టాభిషేకం జరిపిస్తాను. అతడే రాజ్యమేలుకుంటాడు. నన్ను విశ్వసించు. దేవవ్రత, నిజమే, నిన్ను విశ్వసిస్తాను. నీ మాట నమ్ముతాను. కాని రేపు నీకు పుట్టబోయే బిడ్డ బలవంతుడై నా మనుమడి నుంచి రాజ్యం లాక్కుంటే? లాక్కుంటే ఏమిటి? లాక్కుంటాడు. అప్పుడు ఏమిటి గతి? అయితే దాసరాజా, విను. మీరంతా వినండి. నేనసలు వివాహమే చేసుకోను. బ్రహ్మచారిగా ఉండిపోతాను. ఇది సత్యం. ఇది నా ప్రతిజ్ఞ. భీష్మవ్రతం. ధీవర ప్రభువు అంగీకరించాడు. సత్యవతిని శంతనుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. ఇలా జరిగింది ఆ వివాహం. శంతనుడికి తెలియదు. సత్యవతి అప్పటికే ఒక కొడుకుకు, వ్యాసుడు, కు జన్మనిచ్చినట్టు. శౌనకాది మహామునులారా, సత్యవతి శంతనుల వివాహ కథ చెప్పాను కదా. భీష్ముడు పట్టాభిషేకం ఎందుకు జరిపించుకోలేదో, సత్యవతి ఎందుకు రాజ్యం అతడికి అప్పగించలేదో, అతడు బ్రహ్మచారిగానే ఎందుకు ఉండిపోయాడో అన్నీ తెలిసాయిగదా. సత్యవతీ శంతనులకు 2 కొడుకులు పుట్టి కాలవసాన దివంగతులైన సంగతి విన్నారు. దేవర న్యాయంతో వ్యాసుడివల్ల అంబికకు, చిత్రాంగదుడి వితంతువుకు పుట్టిన కొడుకు పుట్టుగుడ్డి. ఎందుకంటే వ్యాసుడు కలిసే సమయంలో అతడి రూపాన్ని చూసి అంబిక కళ్ళు మూసుకుంది. అందుకని బిడ్డ జనుషాంధుడయ్యాడు. అంబాలికకు, విచిత్రవీర్యుడి వితంతువుకు పుట్టిన కొడుకు పాలిపోయిన రంగు. ఎందుకంటే ఆ సమయంలో వ్యాసరూపానికి, కోపానికి అంబాలిక భయపడింది. అందుకని పాండురోగిలా శ్వేతవర్ణంలో కొడుకు పుట్టాడు. అంబికాసుతుడు ధృతరాష్ట్రుడు, అంబాలిక తనయుడు పాండురాజు. రెండవసారి కోడలిపిల్ల తన బదులు దాసీని నియోగించింది. అది కామకళా చతుర. ధైర్యంగా కళ్ళు తెరచి వ్యాసుడితో ఆనందించి తృప్తిపరిచింది. సర్వలక్షణ సంపన్నుడై సాత్వికుడు, మేధావి, ధర్మాంసతో విదురుడు జన్మించాడు. పెద్దవాడైనా గుడ్డివాడు కనుక ధృతరాష్ట్రుడు రాజు కాలేకపోయాడు.
మంత్రి పురోహితాదులంతా కలిసి పాండురాజుకే పట్టాభిషేకం జరిపించారు. భీష్ముడి అనుమతి ఉంది. విదురుడు దాసీపుత్రుడు కనుక రాజ్యం పొందలేకపోయినా మేధావి కనుక మంత్రిగా నియుక్తుడయ్యాడు. ధృతరాష్ట్రుడికి 2 భార్యలు, సౌబల రాజకుమారి గాంధారి, వైశ్య. పాండురాజుకీ 2, సూరసేన రాజకుమారి కుంతి, మద్రదేశ రాజపుత్రి మాద్రి. గాంధారికి 9 కొడుకులు, వైశ్యకు ఒకడే కొడుకు, అతడి పేరు యుయుత్సుడు. కుంతి వివాహం కాకముందు కన్యగా ఉండగానే సూర్యుడివల్ల కర్ణుడికి జన్మ ఇచ్చింది. తర్వాత పాండురాజును ఉద్వాహమాడింది. సూతుడు ఈ మాట చెప్పేసరికి శౌనకాదులు ఆశ్చర్యంగా ప్రశ్నించారు. నింగిలో సూర్యుడు నేలమీద కుంతిని ఎలా కలిశాడు, బిడ్డెడ్లా పుట్టాడు, సవిస్తరంగా చెప్పమన్నారు. సూతుడు ఉపక్రమించాడు.